హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అది అలవాటే, ఇదంతా నీ వల్లే, నాకు తర్వాత గుర్తు చేయాలంటివన్నీ కూడా. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడగాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ ఆల్ గాన్. వేర్ హ్యావ్ ఆల్ గాన్ అంటే అందరూ ఎక్కడికి వెళ్ళారు అని. అలాగే నీ దగ్గర ఏముంది అని అడగడానికి వాట్ విల్ యూ హ్యావ్. వాట్ విల్ యూ హ్యావ్ అంటే నీ దగ్గర ఏముంది. వాట్ విల్ యూ హ్యావ్ నీ దగ్గర ఏముంది అని. అలాగే ఇదంతా నీ వల్లే, ఏదైనా జరిగిందనుకోండి ఎదుటి వాళ్ళ వల్ల అంటూ ఉంటాం కదా, ఇదంతా నీ వల్లే జరిగింది, దీనంతటికి కారణం నువ్వే అని. దాని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంటే ఇదంతా నీ వల్లే. అలాగే చుట్టూ చూడు, ఎవరైనా ఉన్నారా చూడు, చుట్టుపక్కల ఏముందో చూడు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో లుక్ అరౌండ్. లుక్ అరౌండ్ అంటే చుట్టూ చూడు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నీ చొక్కా గుండీ పెట్టుకో, నీ షర్ట్కి బటన్ పెట్టుకో అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో బటన్ అప్ యువర్ షర్ట్. బటన్ అప్ యువర్ షర్ట్ అంటే నీ చొక్కా గుండీ పెట్టుకో లేదా నీ షర్ట్కి బటన్ పెట్టుకో అని. అలాగే ఎవరో వస్తున్నారు అని చెప్పాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ కమింగ్. సమ్వన్ ఈజ్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు. సమ్వన్ ఈజ్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకు వేడిగా అనిపిస్తుంది. మనకు చాలా వేడిగా, ఇప్పుడు సమ్మర్ కదా, వేడిగా అనిపిస్తే చెప్తూ ఉంటాం కదా, నాకు వేడిగా అనిపిస్తుందని. దాని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ హాట్. ఐఎమ్ ఫీలింగ్ హాట్ అంటే నాకు వేడిగా అనిపిస్తుంది. అలాగే దాన్ని సీరియస్గా తీసుకోకు, ఏదైనా విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే దాన్ని సీరియస్గా తీసుకోకు అని. అలాగే నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉంటావు అని అడగాలి అనుకోండి ఎవరైనా. దాని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ బీ హియర్. వెన్ విల్ యూ బీ హియర్ అంటే నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉంటావు అని. అలాగే ఖచ్చితంగా కాదు అంటే అసలే కాదు అని చెప్పాలి అనుకోండి ఏదైనా విషయంలో. దాని ఇంగ్లీష్లో అబ్జల్యూట్లీ నాట్. అబ్జల్యూట్లీ నాట్ అంటే అసలు కానే కాదు, ఖచ్చితంగా అది కానే కాదు అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, అస్సలు చింతించకండి, మీరు దాని గురించి అసలు బాధపడకండి, దాని గురించి చింతించకండి అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో డోంట్ వరీ ఎట్ ఆల్. డోంట్ వరీ ఎట్ ఆల్ అంటే మీరు అసలు చింతించకండి దాని గురించి లేదా అసలు బాధపడకండి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, శుభ్రంగా ఉంచు, ఏదైనా ప్లేస్ని కానివ్వండి ఏదైనా వస్తువుని కానివ్వండి శుభ్రంగా ఉంచు అని చెప్పడానికి కీప్ ఇట్ క్లీన్. కీప్ ఇట్ క్లీన్ అంటే దాన్ని శుభ్రంగా ఉంచు, ఏదైనా వస్తువు కానివ్వండి ప్లేస్ కానివ్వండి రూప్ అయితే దాన్నైనా కూడా శుభ్రంగా ఉంచు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో కీప్ ఇట్ క్లీన్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను చాలా బాధగా ఉన్నాను, నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు ఏం జరుగుతుందని నాకు చాలా జరిగిందని బాధగా అనిపిస్తుందని చెప్పాలి అనుకోండి. ఐఎమ్ సో నర్వస్. ఐఎమ్ సో నర్వస్ అంటే నేను చాలా బాధగా ఉన్నాను అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, కడుపు నిండా తిను. కడుపు నిండా తిను అంటూ ఉంటాం కదా అన్నం పెట్టేటప్పుడు. దాని ఇంగ్లీష్లో ఈట్ యువర్ ఫిల్. ఈట్ యువర్ ఫిల్ అంటే కడుపు నిండా తిను అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నా మొబైల్ ఎక్కడుంది. మన మొబైల్ కనిపించకుంటే అడుగుతాం కదా ఇంట్లో ఎవరైనా, నా మొబైల్ ఎక్కడుంది అని. దాని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై మొబైల్. వేర్ ఈజ్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎక్కడుంది అని. అలాగే
నేను పెట్టుకోలేదు అంటే నా దగ్గర లేదు, నేను దాచిపెట్టుకోలేదు అని చెప్పాలి అనుకోండి. ఐ డోంట్ కీప్. ఐ డోంట్ కీప్ అంటే నేను పెట్టుకోలేదు అని. అలాగే మీరు దానిని ఉండనివ్వండి, దాన్ని అక్కడే ఉండనివ్వండి అని చెప్పాలి అనుకోండి. మీరు దాన్ని ఉండనివ్వండి అని చెప్పడానికి యూ లెట్ ఇట్ బీ. యూ లెట్ ఇట్ బీ అంటే మీరు దాన్ని ఉండనివ్వండి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నిన్ను అర్థం చేసుకున్నానా, లేదా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కదా అని చెప్పాలి అనుకోండి. డిడ్ ఐ గెట్ యూ రైట్. డిడ్ ఐ గెట్ యూ రైట్ అంటే నేను నిన్ను అర్థం చేసుకున్నానా, లేకపోతే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కదా అన్నట్టు. అలాగే ఎప్పుడు పెద్దగా ఆలోచించాలి, బ్రాడ్గా ఆలోచించాలి అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఆల్వేస్ థింక్ బిగ్. ఆల్వేస్ థింక్ బిగ్ అంటే ఎప్పుడు పెద్దగా ఆలోచించాలి, అంటే బ్రాడ్గా ఆలోచించాలి అని కూడా. ఆల్వేస్ థింక్ బిగ్ అంటే ఎప్పుడు పెద్దగా ఆలోచించాలి. అలాగే నాకు ఆలస్యం చేశావు, నీ వల్లే నాకు లేట్ అయింది, నువ్వు చేపట్టి నాకు ఆలస్యం అయింది, స్కూల్కి కానివ్వండి ఆఫీస్కి కానీ అని చెప్తూ ఉంటాం కదా. నాకు ఆలస్యం చేసావని చెప్పడానికి యూ మేడ్ మీ లేట్. యూ మేడ్ మీ లేట్ అంటే నాకు ఆలస్యం చేసావు అని. అలాగే రేపు ఫోన్ చెయ్యి అని చెప్తుంటాం కదా, రేపు ఒకసారి ఫోన్ చెయ్యి అని. దాని ఇంగ్లీష్లో కాల్ మీ టుమారో. కాల్ మీ టుమారో అంటే రేపు ఫోన్ చెయ్యి అని. కాల్ మీ టుమారో అంటే రేపు ఫోన్ చెయ్యి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి గుర్తుపెట్టుకో అని చెప్తుంటాం కదా, చదివింది గుర్తుపెట్టుకో లేదా ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పాలి అనుకోండి. బేర్ ఇన్ మైండ్. బేర్ ఇన్ మైండ్ అంటే గుర్తుపెట్టుకో, మర్చిపోకు, గుర్తుపెట్టుకో అని చెప్పడానికి బేర్ ఇన్ మైండ్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు తర్వాత గుర్తు చెయ్యి అని చెప్పాలి అనుకోండి. ఏదైనా విషయం మనం మర్చిపోతూ ఉంటాం, ఇంట్లో వాళ్ళకి చెప్తుంటాం, ఆ పలానా పని ఉంది నాకు తర్వాత గుర్తు చేయి అని చెప్పడానికి రిమెంబర్ మీ లేటర్. రిమెంబర్ మీ లేటర్ అంటే నాకు తర్వాత గుర్తు చెయ్యి, ఏ విషయమైంది నాకు తర్వాత గుర్తు చెయ్యి, రిమెంబర్ మీ లేటర్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నిన్ను తర్వాత పిలుస్తాను అని చెప్తూ ఉంటాం కదా, ఎవరికైనా బయట వెయిట్ చేయండి, నేను తర్వాత పిలుస్తాను, తర్వాత రా అని చెప్పడానికి ఐ కాల్ యూ లేటర్. ఐ కాల్ యూ లేటర్ అంటే నేను నిన్ను తర్వాత పిలుస్తాను, ఐ కాల్ యూ లేటర్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు ఇది కావాలి, ఏదైనా వస్తువు కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, నాకు ఇది కావాలి అని చెప్తుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ దిస్. ఐ వాంట్ దిస్ అంటే నాకు ఇది కావాలి, అంటే నాకు నచ్చింది, నాకు ఇది కావాలి అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు అది అలవాటే, ఏదైనా పని నాకు అది అలవాటే, నేను రోజు అది చేస్తూనే ఉంటాను, నాకేం కష్టం కాదు, నాకు అది అలవాటే అని చెప్తూ ఉంటాం కదా, ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. ఐఎమ్ యూజ్డ్ టు ఇట్ అంటే నాకు అది అలవాటే. ఐఎమ్ యూజ్డ్ టు ఇట్ నాకు అది అలవాటే. అలాగే నువ్వు చాలా అమాయకుడివి అని చెప్పడానికి యు ఆర్ సో ఇన్నోసెంట్. చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా, నువ్వు చాలా అమాయకురాలివి లేదా నువ్వు చాలా అమాయకుడివి అని. దాని ఇంగ్లీష్లో యు ఆర్ సో ఇన్నోసెంట్. యు ఆర్ సో ఇన్నోసెంట్ అంటే నువ్వు చాలా అమాయకుడివి లేదా అమాయకురాలివి అని చెప్పడానికి యు ఆర్ సో ఇన్నోసెంట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాలి అనుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ అంటే నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ అంటే నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను. చూసారు కదా, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను.
రోజు ఇలా కొన్ని సెంటెన్స్ మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ సందర్భాన్ని బట్టి యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.